హలో ఎవ్రీవన్, మన సాహిత్యం ఛానల్లో ఈరోజు మనం వింటున్న కథ పులి గిలి. కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు, చదువుతున్నవారు బివి సుకన్య. మనకు ఎందుకు భయం కలుగుతుంది, అది ఎలాంటి సమస్యల్ని తెచ్చిపెడుతుంది అని అడిగాడు ఒక యువకుడు ఆధ్యాత్మిక గురువును. యువకుడి కళ్ళకేసి చూస్తూ గురువు, ఖాళీ చేతులతో వచ్చాం, ఖాళీ చేతులతోనే వెళ్తాం అని అందరికీ తెలుసు. కానీ సమస్య మన దాకా వస్తే గిలగిలాలాడిపోతాము. మనం ఎదుర్కొంటున్న సమస్య ఈ భూలోకంలో ఎవరికి వచ్చి ఉండదన్నట్లుగా తల్లడిల్లిపోతాము. భయపడే మనల్ని చూసి ఎవరైనా నవ్వితే, నా చెప్పుల్లో కాళ్ళు పెట్టి నిలబడు, నా బాధ నీకు అర్థమవుతుంది అని ఎదురు మాట్లాడతాము. మనసు ప్రశాంతం చేసుకుని తాపీగా అదే భయాన్ని బాగా గమనిస్తే భయం అనే పులి చిన్నగా పిల్లిగా మారిపోతుందని తెలుసుకోము. భయపడుతూ కూర్చుంటే అదే గిలిగా మారి ప్రాణాంతకమవుతుంది. గిలి ఎంత పని చేస్తుందో ఒక సంఘటన చూద్దాం. పట్టణంలో పెద్ద పేరున్న నర్సింగ్ హోమ్ అది. ఆ రోజు డాక్టర్ గారి అబ్బాయి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళబోతున్నాడు. అప్పుడే ఇద్దరు కరోనా పేషెంట్లు అడ్మిట్ అయ్యారు. వారి కేస్ హిస్టరీ అంతా డాక్టర్ గారి అబ్బాయే నమోదు చేశాడు. వైద్యానికి వచ్చిన వారిలో ఒకరు యూనివర్సిటీ ప్రొఫెసర్ కాగా మరొకరు దినకూలి. సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చి వైద్యం ప్రారంభించిన డాక్టర్ గారి అబ్బాయి అమెరికా వెళ్ళిపోయాడు. కొన్ని నెలల తర్వాత మాటల సందర్భంలో తను అమెరికా వచ్చే రోజున అడ్మిట్ అయిన రోగుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని తండ్రితో వాకబు చేశాడు. తండ్రి బాధగా, ఆ ప్రొఫెసర్ అప్పుడే చనిపోయాడు అని చెప్పాడు. ఆశ్చర్యంగా, అదేమిటి, ఎందుకలా జరిగింది అని బాధపడ్డాడు అమెరికా అబ్బాయి. కొద్దిసేపటికి తేరుకొని, మరి ఆ కూలి పరిస్థితి ఏమిటి అని అడిగాడు. అందుకు బదులుగా తండ్రి, అతడు వెంటనే కోలుకున్నాడు, అంతేకాదు ఈ మధ్యనే అతడికి బ్లాక్ ఫంగస్ కూడా వచ్చి బాగయ్యింది అని బదులిచ్చాడు. అమెరికా అబ్బాయి ఆశ్చర్యంగా, అడ్మిషన్ సమయంలో నేను గమనించింది ఏమిటంటే, తన శరీరం పట్ల ప్రొఫెసర్ ఎంతో శ్రద్ధ, ఆరోగ్యం మీద చక్కటి స్పృహ కలిగిన వాడు. కూలి ఆలోచన విధానం ఈ ప్రాణం ఉంటే ఉండని, పోతే పోని అన్నట్లుగా అనిపించింది అని అన్నాడు. ఏమీ లేదు బాబు, ప్రొఫెసర్ తనకు వచ్చిన రోగం గురించి అనేక విషయాలు సేకరించి ఆందోళన చెంది నెత్తి మీదకు తెచ్చుకున్నాడు. అదే కూలి తనకు ఏమి రోగం వచ్చిందో కూడా పట్టించుకోలేదు. మనం ఇచ్చిన వైద్యాన్ని తీసుకున్నాడు, బతికి బయటపడ్డాడు అని వివరించాడు తండ్రి. అలా ఉంటుంది భయం వ్యవహారం అని వివరంగా చెప్పాడు. నిజమే, పులి కన్నా గిలి ప్రమాదం అంటారు. నాకేమయ్యింది, నాకే ఎందుకొచ్చింది, నాకే ఎందుకిలా జరుగుతోంది అని ఆలోచిస్తూ కూర్చుంటే మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది అని గుర్తించాడు ప్రశ్నించిన యువకుడు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా పులి గిలి కథ. మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ప్లీజ్.